బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు మార్పులపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు అవుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అని సీఎం స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం, తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా జిల్లాల్ని విభజించిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాను యథాతథంగా కొనసాగించనున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా జిల్లాల మార్పులు లేదా చేర్పులపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోదు అని ఆయన వెల్లడించారు. ఒకవేళ జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేయాల్సి వస్తే ముందుగా అసెంబ్లీలో సమగ్రంగా చర్చ చేపడతామని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని తీసుకుంటామని చెప్పారు సీఎం. ప్రజల సౌకర్యార్థం పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగానే నిర్ణయాలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, ఏ మార్పు ఉన్నా అది పారదర్శకంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో భూపాలపల్లి జిల్లా ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు తెరపడినట్లయింది. జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో లేదంటే జిల్లాల మార్పులు, అటు ఇటు మార్పులు చేర్పులపైన వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కడ జిల్లా అక్కడే ఉంటుందనేది ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా విషయంలో వస్తున్నటువంటి వదంతులని ఎవరు నమ్మొద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే ఉంటుందంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే నిజంగా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే పూర్తిగా అసెంబ్లీలో సమగ్రంగా చర్చించిన తర్వాతనే, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, జిల్లాల పునర్విభజన లేదంటే జిల్లాలో మార్పులు చేర్పులపైన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి క్లారిటీ ఎంతవరకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది? తెలంగాణ జిల్లాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. జిల్లాల రద్దు కానీ కొత్త జిల్లాల ఏర్పాటు కానీ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సంబంధించి కూడా జిల్లాల పేర్ల మార్పు, సరిహద్దుల మార్పు చేయబోతోంది ప్రభుత్వం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ ప్రచారానికి సంబంధించి ఆయన ప్రతాపంచలు చేశారు. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒకవేళ అవసరమైతే, అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక పార్లమెంట్ పరిధి లేదా అసెంబ్లీ పరిధి 2-3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా 3 జిల్లాల పరిధిలో 3 మండలాలు ఉన్నటువంటి కొన్ని మండలాలకు సంబంధించి, లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 3-4 జిల్లాల్లో మండలాలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా వాటి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, సరిహద్దుల మార్పుకు సంబంధించి కేవలం కొంత మంతనాలు జరిగాయి. అది కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి, అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానిపైన నిర్ణయం ఉంటుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో, అంటే ప్రజాప్రతినిధులు ఇబ్బందికరంగా మారినటువంటి ఆ మండల సరిహద్దులకు సంబంధించినటువంటి ప్రాంతాల విషయంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వాటిని అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాం. ఎంత మేరకు అవసరం ఉంది,
ఆ యొక్క సరిహద్దుల మార్పుకు సంబంధించి. కానీ జిల్లాల పేరు, జిల్లాలను పూర్తిగా రద్దు చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్న తప్పుడు ప్రచారానికి మాత్రం ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాల మార్పు కానీ జిల్లాల రద్దు కానీ అవకాశమే లేదు, ప్రభుత్వం దగ్గర అలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక నిన్న భూపాలపల్లి సంబంధించినటువంటి విషయంలో కూడా సభలో పాల్గొన్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా పేరు మార్పు జయశంకర్ భూపాలపల్లి పేరు యథావిధిగానే కొనసాగుతుంది. ఎక్కడ కూడా భూపాలపల్లి జిల్లా రద్దయ్యే అవకాశమే లేదన్న విషయాన్ని ఆయన భూపాలపల్లిలోనే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నాను, జిల్లాల మార్పుకు సంబంధించి ఎలాంటి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని విషయం చెప్పారు. కాకపోతే సరిహద్దులకు సంబంధించిన విషయం ఏదైతే సమస్యగా మారిందో కొన్ని చోట్ల మాత్రమే వాటికి సంబంధించి పూర్తిగా అసెంబ్లీలో చర్చించి ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాత్రం ఆయన స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు మార్పులపై వస్తున్నటువంటి ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు, క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పైన ప్రభుత్వం ముఖ్యంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటువంటి మార్పులు చేర్పులు లేవు అంటూ ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు అవుతుంది అంటూ వస్తున్నటువంటి ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు, ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగా ఏదైనా జిల్లాల విషయంలో కాస్త సరిహద్దు సమస్య ఎక్కడైనా ఉంటే కనుక వాటి మార్పుల చేర్పుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా సమగ్రంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఆ నియోజకవర్గాల లేదంటే ఆ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రజాభిప్రాయాల్ని తీసుకున్న తర్వాతనే ఎమ్మెల్యేల అభిప్రాయాలు తర్వాత ఆ స్థానికంగా ఉండే ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం అవసరమైతేనే ముందుకెళ్తుంది. కానీ అప్పటిదాకా జిల్లాలకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి మార్పులు చేర్పులు అసలు ఇష్యూనే లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.